AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। बीआरएस कायदीन व कारकुनान की जानिब से संगारेड्डी मंडल ऑफिस के रूबरू एहतजाज किया गया। कांग्रेस हुकूमत की जानिब से रियासत तेलंगाना में किसानों के ज़ेरे अखराजात की माफ़ी के वादे की अदम तकमील पर ज़बरदस्त एहतजाज करते हुए MRO संगारेड्डी को एक याददाश्त पेश की गई। इस मौके पर रुकन असम्बली संगारेड्डी चिंता प्रभाकर, साबिक़ जिला परिषद चेयरमैन मंजूश्री, MA हकीम, एडवोकेट व सीनियर BRS कायद P मानिक्यम के अलावा दीगर ने खिताब करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी और वज़ीर ज़राअत ने किसानों की कर्ज़जात की माफ़ी का अमल मुकम्मल होने का दावा किया है, जबकि कई किसान मायूसी का शिकार है। इंतखाबात से कबल कांग्रेस अवाम को 6 गारंटी पर अमलवारी का तयख़ून दिया और अब कांग्रेस इक़्तिदार में आने के बावजूद भी इन 6 गारंटीज़ पर अमलवारी नहीं की जा रही है। इस एहतजाज में बुच्ची रेड्डी, मनोहर गौड, हबीब रसूल शकील, मसूद बिन अब्दुल्ला, मोहम्मद अजीम, शेख समी, वेंकटेश, नरसिम्लू के अलावा दीगर मौजूद थे। हमारे उनके हक में बराबर लड़ते रहेंगे और उनको हक मिलने तक हमारी ये जद्दोजहद जारी रहेगी। जय तेलंगाना। రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి అందులో ప్రప్రథమైనటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని 2 లక్షల వరకు ఆంక్షలు లేనటువంటి రుణము ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వము ఏర్పడ్డాక మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ, ఆ తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అనేకమైనటువంటి హామీలతో ముందుకున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికలు రావడం, మరి ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధించి గౌరవనీయులు రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వము ఏమి హామీ ఇచ్చింది, మరి ఎంతవరకు నెరవేర్చింది, మరి దీని తాలూకు ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేసి రైతుల పక్షాన నిలబడి పోరాడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి జీవం మీద ఒట్టు పెట్టుకొని 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే విషయం చెప్పిందో అది చేయకపోగా తిరిగి మళ్ళా మోసం చేయడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ మన నాయకులనే అసభ్యంగా మాట్లాడినటువంటి చందాన్ని మనం ప్రతి ఒక్కరం వీక్షిస్తూ ఉన్నాం. అందుకనే సోదర పార్టీ కార్యకర్తలందరికీ, మరి రాష్ట్రంలోనే కాదు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా వెన్నంటి ఉండి మా శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి పోయి చావుడి దగ్గర కూర్చొని ఎవరికి రుణమాఫీ అయ్యింది, ఇంకా ఎవరికి కావాల్సి ఉంది అనేటటువంటి విషయాన్ని మేమందరితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మేము ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసేంత వరకు కూడా పోరాటం ఆగనిదే, రైతుల పక్షాన నిలబడతాం, తప్పకుండా పోరాటం చేస్తాం. సెక్రటరియట్లో పెడతామని చెప్తే దాని మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అక్కడే ఉన్నటువంటి జగ్గారెడ్డి గారిని కావాలి పెడతాను చెప్తున్నారు. అంటే జగ్గారెడ్డి కావాల్సిన సంగతి కేటీఆర్ తెలియదా, హరీష్ అన్న తెలియదా, అమ్మాయి ఎంత తెలియదా, నంబరేకి మనిషిని పెట్టుకున్నావు నువ్వు కూడా. కావాలి ముంచిన మనిషికి వారేవా దొంగలాగా మంచి నంబరే దొంగలు మాట్లాడుకొని ఇంకా వేదిక మీద సిగ్గు లేకుండా నేను జగ్గన్న వెళ్తాను వాళ్ళు ఏమిటి రాజీవ్ గాంధీ కాడ జగ్గన్న కావాలి వెళ్తే మాకు అందరికి భయమై మేము ఊపుకుంటాము, కుక్కు కూడా ఊపుకుంటాము. రమ్మని జగ్గన్న వస్తారా, నీ రేవంత్ రెడ్డి వస్తారా, ఎవరు వస్తారా? 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి కేసీఆర్ కూడా ఒక పిలుపు కాపీ ఇవాళ ఉన్నటువంటి సైనికులా ఉన్నటువంటి తెలంగాణ సోదరులందరూ కూడా పుష్ప పట్టుకొని బయలుదేరితే ఆనాడు అదే ఆన్నే కాపలా పెడితే మనకు భయమవుతున్నాను.
మనకు మన ప్రభుత్వం వచ్చినాక కేటీఆర్ గారు ఇచ్చినటువంటి నినాదానికి కేటీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసినటువంటి నిన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తక్షణమే కూల్చేస్తామన్నదాన్ని మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఒక్క పిలిపిస్తే చాలు, రాజీవ్ గాంధీ విగ్రహం కాదు, ఉన్న అస్సాం విగ్రహాన్ని కూడా గురువారికి మేము ఎక్కడ పోము. జగ్గారెడ్డి నంబర్ 1 మనిషిని మాట్లాడాము. కావాలి కూడా కావాలి పెట్టి నువ్వేం ఫికర్ చేయ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మేము ఒక్కటే సవాల్ చేస్తా ఉన్నాం, ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి జగ్గారెడ్డి గారు గత 5 తడవల ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఓటర్ల యొక్క ఓట్లేసుకొని 3 తడవలు గెలిచి ఈడ ఉన్నటువంటి రైతు యొక్క విధి విధానాలు కానీ, రైతులు ఏం పంటలు పండిస్తారు, అప్పులు ఏ బ్యాంకులో దొరుకుతాయి, ఏ బ్యాంకులో ఎవరి అప్పు వెళ్తున్నది, మరి పురుషుల ప్రజావేదిక తయారు చేయి, రైతుల పక్షాలను కూర్చో. ఇంతకుముందు మా పుచ్చన్న చెప్పినట్టు ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయింది, ఏ బ్యాంకులో ఎంతమంది ఎంత మారుతున్నారు అనే సంగతి మాట్లాడదాం. ఒకవేళ కనుక ఒక్క ఊర్లో కూడా 100% రుణమాఫీ అయితే హరీష్ అన్న రిజర్వ్ పెట్టమన్న వాళ్ళు హరీష్ అన్న ఎందుకు కేటీఆర్ గారు కూడా రిజర్వ్ పెడతామన్నాడు. మా చింతానన్నతో కూడా రిజర్వ్ పెట్టిస్తాం. ఒకవేళ కనుక ఒక్క ఊర్లో కూడా మరి మీరు చెప్పిన ప్రకారం 100% రుణమాఫీ కాకపోతే మరి మా షరతులు కట్టుబడి ఉండాలి. నీకు ఉన్నటువంటి అడ్డంతో మా పార్టీని పోస్తున్నది కదా, మరి దానికన్నా రిజైన్ చేస్తామని నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఏమన్నావు, రాజీవ్ గాంధీ చెప్పినట్టు చౌకీదారు చేస్తాడే, నువ్వు చౌకీదారు చెప్పితే ఏం చేస్తున్నావు, మునిషో చౌకీదారు ఏదో పరాలు ఇష్టం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి. నేను అలా వ్యక్తి కూర్చుని పెట్టాడు. ఇక నేను లాస్ట్ వచ్చాను, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అయినంత ఆడ కూర్చుని పెడతాను, నువ్వు అన్న కూర్చో. కానీ మరి అసంతంగా ఇచ్చినటువంటి మాట రైతు రుణమాఫీ మాఫీ చేస్తాడు, మాఫీ చేసుకొచ్చుకుంటారు. ఈ సైన్యం అంతా రైతులు ఉంటారు, ఎంబడి వాడు కొడతారు, బట్టలు తీసేస్తారు, నానా రకాల జీవంతం చేసేవాళ్ళం. ఇంకా మా నాయకుడు ఉద్యమకారుడు ఉద్యమంతో ముందుకొచ్చినటువంటి కేసీఆర్ గారు అవిశ్రాంతమైనటువంటి పోరాటంలో తెలంగాణను సాధించి తెలంగాణ ఉన్నటువంటి రైతాంగం పట్ల అనేకమైనటువంటి తెలంగాణ సమస్య పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి మా హరీష్ అన్న గాని కేసీఆర్ గాని ప్రజల కోసం తప్పించి ప్రజల కోసమే 24 గంటలు పనిచేసేటటువంటి నాయకులను అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ సీఎం గారు. కేటీఆర్ గారు పిలుపునకు అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు ధర్నా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి రుణమాఫీ బాధితులు 4 మండలాలు కొడాయిపేట, కంది, కొండాపూర్, సంగారెడ్డి మండలాలకు సంబంధించిన పార్టీ కుటుంబ సభ్యులకి 2 పట్టణాలు సంగారెడ్డి, సదాశివపేట పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి మంజుశ్రీ జనపారెడ్డి గారు, డిసిసిబి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మిత్రులు మాణిక్యం గారు, రాష్ట్ర నాయకులు హకీం గారు, రాష్ట్ర మహిళా నాయకురాలు మందుల వరలక్ష్మి గారు, సిడిసి మాజీ చైర్మన్ మిత్రులు దిశరెడ్డి గారు, అన్ని మండల ఎంపీపీ సోదరిమణి సర్లా పుల్లారెడ్డి గారు, డిప్యూటీసీ మాజీ మిత్రులు మనోజ్ గారు, కొండరెడ్డి గారు, పాల్గొన్నటువంటి పార్టీ అధ్యక్షులు చక్రి గారు, ఆర్ వెంకటేశ్వర గారు, మేకం విఠల్ గారు, పెద్దగుడ అన్నయ్య గారు, అదే రకంగా కంది మండలం మధుసూదన్ రెడ్డి గారు, పెద్దలు మల్లాగౌడ్ గారు, ఉద్యమకారులు మా బుచ్చయ్య గారు, పాల్గొన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి ప్రతి ఒక్క పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యుడికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు ధర్నా చేపట్టే విషయం మనందరికీ తెలిసిందే. మరి రైతులకి మేము అధికారంలోకి రాగానే పని ప్రమాణ స్వీకారం చేయగానే మరి 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా, మీరు ఇప్పుడే పోయి రిన్యూవల్ చేసుకోండి, ఇప్పుడే పోయి లోన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. మరి ఆ తదుపరి ఎలక్షన్ లో రావడంతో 15 ఆగస్టులో మొత్తం ఇచ్చేస్తానని చెప్పడం ఉత్తర వర్గాల వారు ఒత్తుటి మాటలు, ఊడగొట్టే మాటలు ఎన్నో మాట్లాడేది. మరి రైతులకు ఈరోజు రుణమాఫీ 0.5% కూడా ఈరోజు అందం పరిస్థితి. మరి లేనిపోని ఆంక్షలు పెట్టి ఐటీ ఉన్నా ఆధార్ కార్డు ఇవ్వకపోయినా మరి అదే రకంగా పాస్బుక్ లో మీ పేరు గురించి అవగాహన లేనటువంటి పరిస్థితి. ఈరోజు రుణమాఫీ ఎంత అయింది, ఎంతమందికి చూడలే స్పష్టత వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు లేవు. మొదటైతే 49 కోట్లు 49,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 40,000 కోట్లు అయితే కడుపులో కట్టుకొని మేము 1 సంవత్సరంలో అందరికీ రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో అయితే మరి 31,000 కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతుందని చెప్పి మాట్లాడారు. ఆ తదుపరి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఈ 31,000 కోట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకిస్తుంది అనేది మన కళ్ళ ముందు ఉంది. మరి రోజు బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రం బ్యాంకులో వేయడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా వేయాల్సిన అవసరం ఉంది, వేస్తామని చెప్పి వారికి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారైతే 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో రైతులకు మొత్తం ఇచ్చేస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా శ్రీనివాసన్ రెడ్డి గారు ఇంకా 12,500 కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకరు చెప్తారు. అంటే ఒకటి మాట్లాడేది ఒకరికి పోతాడు. ఈరోజు ఎదురుదాడికి పాల్గొడుతున్నటువంటి విషయం మనం అనుత్యం ఈరోజు చూస్తా ఉన్నాం. మీడియా ద్వారా కానీ టీవీలో కానీ అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తా ఉన్నాం. కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే వరకు రైతుల పక్షాన మేము వాళ్ళ ఇంటి నుండి పోరాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారెంటీలకు అతిథి లేవు. ఈరోజు రైతులు మోసపడతా ఉన్నారు. ఈరోజు పెద్దలు చెప్తారు నానుడు, రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎట్టేసినటువంటి యోగం ఎప్పుడు ప్రారంభించలేదు. ఏ దేశంలో బాగుపడలేదు, ఏ రాష్ట్రంలో బాగుపడలేదు అని ఈరోజు నానుడు. మరి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. 6 గ్యారెంటీలు మహిళలు చెప్తూనే ఈరోజు కరెంటు 200 యూనిట్ల వరకు చెప్తూనే గ్యాస్ ఈరోజు 500 చేస్తామన్న గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి మీరు అమలు చేయాల్సిన దిశగా మేము పేద ప్రజల ఆవేదన మేము చూస్తా ఉన్నాం. వాళ్ళకి అండగా పెడతాం. ఈరోజు పోరాటం చేస్తాం. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మేము చూస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు రైతులకు సంబంధించి మా సంగారెడ్డి నియోజకవర్గంలో 86 గ్రామాలు గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఏ గ్రామం పోయినా 100% వచ్చిందని చూపించగలిగితే ఈరోజు మేము ఒప్పుకున్న రాష్ట్రం. లేకపోతే మరి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మరి ఏ మంత్రి అయినా అది నిరూపించి మీరు చూపించగలిగితే మేమందరం కూడా సంతోషపడతాం. మరి ఎక్కడ కూడా ఉత్తర బజార్ కానీ మరి ఉత్తర సమాజం కానీ ఈరోజు అరవికాన్ని మాట్లాడించి ఈరోజు మాట చెప్పడం కానీ ఏ చర్యగా చేయలేదని ఈరోజు హెచ్చరికగా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి తెలియజేసుకుంటూ ఈరోజు సమీపిస్తున్నాం. జై తెలంగాణ.